హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. మినప పునుకులతో మీ ముందుకు వచ్చేసాను. మినప పునుకులు ఎలాగా అంటారా? చూడండి, రండి వీడియో చూసేద్దాం. మినపప్పు బాగా గ్రైండ్ చేసి అందులో ఏం కలపక్కర్లేదండి. జీలకర్ర వేయండి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మామూలుగా ఉప్పు వేసేసుకుని కొద్ది కొద్దిగా బాగా కలిపేసేయండి. బాగా కలిపేసి ఇంకేం సోడా ఉప్పులు ఏం వేయొద్దండి. అసలు ఎంత బాగుంటాయో అటుకులు. దోశ పునుకులతో కంటే కూడా ఈ బాగా వస్తాయి. అది అలా కాసిన వేసుకుంటూ తీసేసుకోండి, ప్లేట్లోకి తీసేసుకోండి. బాగా వేగాలి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ ఫ్లేమ్లో వద్దు, లోపల ఉడకాలి కదా. అలా ఫ్లేమ్లో పెట్టుకుని అంతే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, మినప పునుకులు రెడీ అయిపోయాయండి. ఎంత బాగుంటాయో మీరు ట్రై చేయండి. ఈజీ, ఏమీ లేదు. అంతే. ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు కాస్త తీసేసి ఇలా ఎప్పుడు 10 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టండి, 10 రోజులు నిల్వ ఉంటుంది. ఇలా వేసుకోండి, మీరు ట్రై చేయండి. చాలా బాగుందండి రెసిపీ అని చెప్తారు. అదిరిపోయే లెవెల్. చూడండి.